అమ్మకి కళ అన్నమాట. అన్ని పండిస్తున్నాను, నేను వరెందుకు పండించకూడదు అని చెప్పి అమ్మ ఊరు నుంచి ఒడ్లు తెచ్చుకొని ఈ పాట్ కి హోల్ ని క్లోజ్ చేసేసి వరి పైరు ఎలా పెంచాలో అలాగే పెంచింది. దీనికి కంకులు వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి పాకిస్తానీ నిమ్మ అన్నమాట. దానికి వందల కొద్ది కాయలు ఉంటాయి ఎప్పుడు. మాకైతే బర్డ్స్ మిగల్చవు, ఆల్మోస్ట్ అవే తినేస్తాయి. అదిగోండి అక్కడ మీకు బర్డ్ కనిపిస్తుందా? అసలు ఎన్ని బర్డ్స్ వస్తాయి. నేను వెనకాల వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మా అమ్మ వాళ్ళ గార్డెన్ కి వచ్చాను, టెర్రస్ గార్డెన్ కి. ఈ వీడియో తీయడానికి నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ గార్డెన్ ని మీకు ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఎదురు చూస్తున్నాను. అసలు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో మొదలుకొని మొత్తం పై వరకు అన్ని ఫ్లోర్స్ లో మొక్కలు ఉంటాయి. ఫ్రూట్ మొక్కలు, ఫ్లవరింగ్ మొక్కలు, క్రాటన్ మొక్కలు, పచ్చదనంతా నిండిపోయి ఉంటది ఇల్లంతా. అక్కడ బయట కూడా చూడండి పెద్ద మొక్క ఉంటది బయట, ఇంటి ముందే పెద్ద మొక్క. పక్కనేమో కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై వరకు బోగన్విలియా పింక్ కలర్ పైకి పాకేసింది. అసలు ఇల్లంతా గ్రీనరీతో నిండిపోతుంది. ఆ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. చూడండి స్టెప్ స్టెప్ మీద, ప్రతి స్టెప్ మీద ఫ్లవర్స్, ప్రతి స్టెప్ మీద ఫ్లవర్స్, క్రాటన్స్ తో నిండిపోయి ఉంటది ఇల్లంతా. మాకైతే ఒక ఫామ్ హౌస్ లాగానే ఇది. మాకు వీకెండ్ గెస్ట్ హౌస్ అన్నమాట. ఇక థర్డ్ ఫ్లోర్ లో ఒక రూమ్ ఉంటుంది. వీకెండ్ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఇదిగోండి ఇంకా ఈ రూమ్ కి పైన కూడా ఇంకా ఫ్లోర్ మీద మొక్కలు ఉన్నాయి. అక్కడ పళ్ళ మొక్కలు, కూరగాయ మొక్కలు, ఫ్లవర్స్ ఇంకా నేను వర్ణించలేను. ఇదిగోండి ఎంటర్ అవగానే మా మల్టీ హెడ్ బోగన్విలియా. ఎంత కలర్ఫుల్ గా ఉంటదంటే గార్డెన్ అంత కలర్ఫుల్ గా ఉంటది. ఎదుగండి ఈ గార్డెన్ లో ఎవ్వరు చెయ్యని కొత్త వింత, కొత్త పని చూపిస్తాను. వీడియో మధ్యలో చూపిస్తాను దాన్ని మీకు. పళ్ళ మొక్కలు కనీసం ఒక 30 వెరైటీలన్న ఫ్రూట్ వెరైటీస్ ఉంటాయి అమ్మ వాళ్ళ టెర్రస్ మీద. అన్ని ఇదిగోండి ఇక్కడ రేక్కాయ, యాపిల్ బేర్ చెట్టు నిండా అక్కడ పైన ఉన్నాయి. 2 మొక్కలు ఉన్నాయి, 2 వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. ఇవి ఒకటేమో రౌండ్ యాపిల్ బేరు, ఒకటేమో పొడవు యాపిల్ బేరు. ఫుల్ కాయలు ఉన్నాయి. అమ్మకి ఎంత పోతుందో చూడండి పైన. అదిగోండి అక్కడ ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి అక్కడ. ఇక్కడైతే ఒకటి చక్కగా పండిపోయింది, నేను ఇప్పుడు కోస్తాను. అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఇదిగోండి టేస్ట్ అద్దరిపోతుంది అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుని తినేస్తూ ఉంటాము. ఇంకా ఇక్కడ ఫిగ్ మొక్క ఉంది చూడండి. ఇదేమో 365 days అలా కాస్తూనే ఉంటది. ఇదిగోండి ఇంకా పిందెలు మొన్న కాపు అయిపోయింది, మళ్ళీ అప్పుడే పిందెలు రెడీ అయిపోయాయి. ఇక్కడ దాలియా మొక్క ఉంది. ఇదేమో బొండు మల్లి. అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఎల్లో ఫ్లవర్స్. ఆ చామంతి మొక్క అయితే ఒక 10 years చామంతి మొక్క. 10 years నుంచి ఇది సీజన్ కి చక్కగా కాస్తుంది. మళ్ళీ అది అలాగే ఉంటుంది, చచ్చిపోకుండా అందులోనే ఉంటుంది. అలా 10 years నుంచి కాస్తూనే ఉంది. ఎల్లో మొక్క అన్నమాట. ఇక్కడ ఇంకోటి చూపిస్తాను చూడండి, పాకిస్తానీ నిమ్మ. ఇదిగోండి ఎంతలా ఉన్నాయి చూడండి కాయలు. పాకిస్తానీ నిమ్మ అన్నమాట. చాలా చిన్న విత్తనాలు ఉంటాయి, చాలా జ్యూసీగా ఉంటది. ఇది ఇంకా చాలా తక్కువ ఉంది కాపు. ఆల్రెడీ ఒక 4-5 సార్లు కోసేశారు. ఇక్కడ ఎంతలా ఉంది చూడండి కాయ. ఇంకా ఇక్కడ జామ మొక్క ఉంది, తైవాన్ జామ. మళ్ళీ లాస్ట్ పూత అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇదిగోండి అసలు ఎంత స్వీట్ గా ఉంటాయంటే అంత స్వీట్ గా ఉంటాయి. నిమ్మకాయలన్నీ ఇక్కడ లోపల ఉన్నాయి. ఇదిగోండి గుత్తులు నిమ్మకాయలు.
ఇంకా అక్కడ చూడండి అరటి మొక్క. అమ్మ పెద్ద డ్రమ్ములో అరటి మొక్క పెట్టేసింది. అమ్మ ఎలాగైనా అరటికాయలు కాయించాలని చెప్పి చాలా పట్టుదలతో ఉందన్నమాట. ఎప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక 35 years నుంచి అమ్మ టెర్రస్ గార్డెనింగ్ చేస్తుంది. అసలు అమ్మకి మొక్కలు పెంచడం అంటే ఎంత ఇష్టం అంటే ఒక పిల్లల్ని పెంచినట్టే పెంచుతుంది అమ్మ. ఒక కొమ్మ విరిగిపోయినా కూడా మమ్మల్ని బతకలేదు. ఇగండి ఇక్కడ విరజాజి పూలు, చెమ్మేలి, ఇందులోనే మనకి 3 రకాల తీగ పువ్వులు ఉన్నాయి, తీగ జాతి. ఇగోండి ఇక్కడ సపోటా మొక్క కూడా ఉంది. ఈ సపోటాకి 4 కాయలు వచ్చాయి లాస్ట్ టైం. ఇదే ఏరియాలో మనకి పప్పాయ పెట్టాము, ఇంతింతలో కాయలు ఒక 4 కాయలు వచ్చాయి. ఇంకా నా ఆనందం తట్టుకోలేను నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మాత్రం. ఇగోండి ఇక్కడ వంకాయలు చూడండి ఒకసారి. ఎంత హెల్దీగా ఉన్నాయి. ఎందుకండి ఇంకా చాలా రకాల మందారం, చాలా రకాల గులాబీ, అసలు రకరకాలు. ఇదేమో మన సీతాఫల్ మొక్క, ఇప్పుడే ప్రూన్ చేశారు, చక్కగా చిగుళ్ళన్నీ వస్తున్నాయి. ఇదేమో నిమ్మ. ఇక్కడేమో చూడండి, దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది వైట్ చిలకడ దుంప. అమ్మకి ఎక్కడో ఊర్లో దొరికిందంట వైట్ చిలకడ దుంప. సో ఆ దుంపని కేర్ఫుల్ గా తెచ్చి అక్కడ పెట్టింది. ఇందాక నుంచి మీకు కోడి కూత వినిపిస్తుంది కదా, అదేంటంటే టెర్రస్ మీద ఇంతవరకు ఎవరు చేసి ఉండరు. కోళ్ళు, అమ్మ వాళ్ళు కోళ్ళు కూడా పెంచుతారు టెర్రస్ మీద. ఇవ్వండి ఇక్కడ రేకులు వేసేసారు ఇట్లా, వాటికి చిన్న హౌస్. అదిగోండి ఆ పుంజు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంత పిల్లలు ఉన్నప్పుడు తీసుకొచ్చారు అమ్మోళ్ళు. హాయ్, సే హాయ్. హాయ్ హాయ్ హాయ్. ఇంకా చిన్న పిల్లలు కూడా తీసుకొచ్చారు. అవి కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా, వాటికి వేడి కోసం అని చెప్పి లైట్ పెట్టారనమాట. ఇదిగోండి ఎలా సౌండ్ చేస్తున్నాయి చూడండి అవి. హాయ్ 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 హాయ్. ఇందులో 3 పుంజులు ఉన్నాయి, 2 పెట్టెలు ఉన్నాయి. 2 పెట్టెలు చక్కగా ఎగ్స్ పెడుతున్నాయి. అదిగోండి అదేమో పెద్ద పుంజు అనమాట. ఇదిగోండి ఇది ఒక పెట్ట. ఇదిగోండి ఇది గిరిరాజు కోళ్ళు ఇవన్నీ. హాయ్ 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 హాయ్. అబ్బా అమ్మ వాళ్ళకి కోడి కూతతో తెల్లారుతుంది సిటీ సెంటర్ లో. ఇంకా ఈ ఫ్లోర్ లో మీకు చూపించాల్సిన మొక్కలు చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ చూపిస్తానండి మీకు యాలకుల మొక్క. ఇదిగోండి ఇక్కడ యాలకుల మొక్క ఉంది, కనకాంబరం మొక్క. ఇదేమో మన రాధా మనోహరి మొక్క, మొన్నే తెచ్చుకుంది. ఇంకా ఈ బంతినారు స్పెషాలిటీ ఏంటంటే ఎల్లోలోనే మనకి లైట్ క్రీమ్ కలర్ వస్తుంది కదా, ఆ బంతినారు. ఇదిగోండి అన్ని వంగ మొక్కలే, వంగ మొక్కలు. ఇంకా పైన బీరపాదు, ఇదేమో సొరపాదు, ఇదేమో రౌండ్ సొర. ఇదిగోండి ఇది చక్కగా పాలినేట్ అయింది. ఇంకా ఇవన్నీ బీరకాయలు అనమాట. ఈ క్లాత్ కట్టినవన్నీ బీరకాయలు. అదిగోండి అక్కడ కనిపిస్తుందా మీకు పైన, ఇవన్నీ బీరకాయలు. ఇది మార్చ్ లో పెట్టిన పాది. ఇది ఇప్పటికి చాలా చాలా కిలోలు బీరకాయలు వచ్చి ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి బీరకాయలు అక్కడ. ఇంకా ఈ క్లాత్లు కట్టినవి ఇవన్నీ బీరకాయలు అయితే. ఇంక ఇక్కడేమో ఇదొక మందారం, ఇదేమో 100 వరహాలు. మా అమ్మ లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్ ఒక 6 kgs పసుపు హార్వెస్ట్ చేసింది మా గార్డెన్ లోనే. 6 kgs పసుపు ఇంత బుజ్జి గార్డెన్ లో అంటే నార్మల్ విషయం కాదు కదా. ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకుంటది పసుపు మొక్కలన్నీ. జూన్ లో జూలైలో అలా నాటేసుకుంటది శుభ్రంగా. తర్వాత ఒక 9 months అయ్యాక దీనికి హార్వెస్ట్ చేస్తుంది. ఈ టబ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, పైన ఉన్నాయి, చాలా ప్లేసెస్ లో ఉన్నాయి. అదనమాట. ఇంకా ఈ చామంతి ఏమో లావెండర్ కలర్. అసలు చాలా రకాలు ఉంటాయి. ఇంకా పైన చాలా ఉంటాయి, చూపిస్తాను. పైకి వెళ్ళే ముందు 35 years నుంచి
మల్లె మొక్క మా టెర్రస్ మీద అలాగే ఉంది. మాకన్నా చాలా పెద్ద మల్లె మొక్క ఇది. ఇదిగోండి, మేము పుట్టక ముందు నుంచి ఈ మొక్కలు, ఈ మల్లె మొక్కలు అమ్మ వీటిని అప్పటి నుంచి పెంచుతుంది. ఇదిగోండి, వాటి వేరు కాండం చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్దవో. ఇదిగోండి, ఇవన్నీ మల్లె మొక్కలు అన్నమాట. అసలు ఒక్కొక్కటి ఎంతెంతలా ఉంటాయంటే మొగ్గలు. ఇదేమో పెద్దది జడ మొగ్గ, ఇంతింతలో మొగ్గలు ఉంటాయి. ఇంకా ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి, చింత చిగురు. ఇంకా ఆల్మోస్ట్ బయట నుంచి ఏమి కొనుక్కునేది లేదు. చింత చిగురు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా కోసుకుని అమ్మ పప్పు చేసేస్తూ ఉంటాం ఫ్రెష్ గా. ఇందులో ఏమో ఒక దొండపాదు పెట్టారు. ఇక్కడ నుంచి ఆ పై ఫ్లోర్ కి పాకింది మొత్తం. ఇంకా నేను పైన చూపిస్తాను పదండి మీకు. అసలు అడుగడుగున మొక్కలే. ఈ పై ఫ్లోర్ కి రండి, మీకు పై ఫ్లోర్ లో ఒక సర్ప్రైజ్ చూపిస్తాను. కింద నిమ్మ మొక్కలు, జామ మొక్కలు, రేక్కాయ మొక్కలు, కూరగాయలు అన్ని ఉన్నాయి కదా. పైన ఇంకా పెద్ద సర్ప్రైజ్ అన్నమాట. ఎంటర్ అవుతుంటే ఈ ఎంట్రన్స్ లో మల్బరీ మొక్కలు. ఈ మల్బరీ ఇప్పుడు ప్రస్తుతానికి కాయలు లేవు. కాయలు కాస్తే గనక మొత్తం రెడ్ గా తోరణాలు కట్టినట్టు ఉంటాయి. ఇదిగోండి, ఇప్పుడే చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూపిస్తారండి, పైన ఫ్లోర్ లో అయితే పెద్ద పెద్ద చెట్లే ఉంటాయి ఏకంగా. ఇదేమో మనకి గజ నిమ్మ, ఇంతలా ఉంటుంది నిమ్మ మొక్క. దానికి పువ్వు కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంతలా నిమ్మ మల్లె మొగ్గ సైజ్ లో ఉంటది. ఇంకా పైన ఏమో ఇక్కడ మునగ మొక్క. అదిగోండి, పైన మునక్కాయలు కూడా ఉన్నాయి చూడండి. దానికైతే ఆల్మోస్ట్ ఒక 20-25 కాయలు కాసుంటాయి. ఇప్పుడు మళ్ళీ అయిపోయింది కాతంతా, మళ్ళీ పువ్వు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకా వరి పైరు కూడా ఉంది మా ఇంట్లో. వరి దీనికి ఒక 1 year ఉంటుంది. అమ్మకి కళ అన్నమాట, అన్ని పండిస్తున్నాను నేను, వరి ఎందుకు పండించకూడదు అని చెప్పి అమ్మ ఊరు నుంచి ఒడ్లు తెచ్చుకొని ఈ పాట్ కి హోల్ ని క్లోజ్ చేసేసి వరి పైరు ఎలా పెంచాలో అలాగే పెంచింది. దీనికి కంకులు వస్తూనే ఉన్నాయి. ఇదిగోండి, ఎప్పటికప్పుడు కంకులు వస్తూనే ఉన్నాయి. బర్డ్స్ వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తాయి అనమాట. ఇంకా అమ్మ హార్వెస్ట్ చేయడం అట్లా ఏం లేదు. నేను ఎందుకు పండించకూడదు అని చెప్పి ఇలా పండించి చూపించింది. ఇది అసలు అమ్మ డెడికేషన్ కి హ్యాండ్స్ ఆఫ్ అన్నమాట. అలా ఎక్కువ పండిస్తూ ఉంటది. ఇంక ఇక్కడ చూడండి ఎంత గ్రీన్ గా ఉందో. ముల్లంగి ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. చాలా ఉన్నాయి, చాలా రకాల కూరగాయలు, బీరకాయ, పచ్చిమిర్చి, వంకాయలు. ఈ ఫ్లోర్ లో కూడా చూడండి వంకాయలు ఒక్కొక్కటి ఎంతెంత పెద్దగా ఉన్నాయో. అసలు కిలోలే అమ్మాలకైతే. ఈ కనకాంబరాలు అయితే ఒక 4-5 రకాల కనకాంబరాలు ఉంటాయి. ఎల్లో, ఇది ఆరెంజ్, అలా రకరకాలు ఉంటాయి. ఇంకా ఇదిగోండి, ఇంకా అక్కడ మీకు ఒక పెద్ద మొక్క కనిపిస్తుందా, ఆ మొక్క ఆల్ స్పైసెస్ మొక్క. ఇంకోటి మీకు సర్ప్రైజ్ ఏంటంటే, ఇదేమో ఖర్జూరం మొక్క అన్నమాట. ఈ ఖర్జూరం మన ఇండియాది కాదు, ఇంటర్నేషనల్ నుంచి వచ్చిన విత్తనం అన్నమాట. అమ్మ ఒకసారి జెరూసలేం వెళ్ళింది, అక్కడి నుంచి తెచ్చుకుంది విత్తనం. నేను ఎలాగైనా దీన్ని మొక్కను పెంచుకోవాలి అని చెప్పి టెర్రస్ మీద విత్తనం పెట్టింది. పాట్ లో ఎంత చక్కగా వస్తుందో చూడండి ఖర్జూరం. ఇదొక మల్బరీ, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఎంత బాగుంటాయో పుల్లగా. మాకైతే బర్డ్స్ మిగల్చవు, ఆల్మోస్ట్ అవే తినేస్తాయి. అదిగోండి అక్కడ మీకు బర్డ్ కనిపిస్తుందా, అసలు ఎన్ని బర్డ్స్ వస్తాయో అమ్మ వాళ్ళ ఇంటి మీద అయితే. అదిగోండి గువ్వ, అవైతే ఇక్కడే ఉంటాయి అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి, ఇక్కడే గూళ్ళు పెడతాయి.
ఇక్కడే పిల్లల్ని చేస్తాయి. అసలు పైకి రాగానే ఒక పల్లెటూరుకి వచ్చిన ఫీలింగ్ ఉంటది మాకైతే. ఇంకా మీకు ఇంకా అక్కడ చూపిస్తాను, అటు చూడండి ఒకసారి. ఇదిగోండి ఆరెంజెస్. టడా! అసలు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఒకటి ఒకటి ఒక 4 హార్వెస్ట్ చేశారు ఇంతకు ముందే. ఇవి ఇంకా పండలేదని ఊరుకున్నారు. అసలు ఎప్పటికప్పుడు పండగానే అలా ఫ్రెష్ గా కోసుకుని తినేస్తూ ఉంటారు అమ్మ వాళ్ళు అయితే. ఇదిగోండి ఆరెంజెస్ ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి అసలు, సూపర్. ఇంకేమో ఇక్కడేమో మనకి నారింజ, ఈ బుజ్జి చెట్టుకేమో నారింజ ఉంది. ఇంకా చాలా రకాల నిమ్మ చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఫిగ్ మొక్క ఉంది. ఇదేమో స్వీట్ లెమన్ అనమాట. ఎంత బాగుంటది అంటే టేస్ట్, కొంచెం ఎల్లోగా అయితే దాని టేస్ట్ బాగుంటది. కాయలన్నీ కోసేసుకున్నట్టున్నారు అమ్మ వాళ్ళు. ఇదేమో స్వీట్ లెమన్. ఇంకా మీకు ఇక్కడ ఇంకొక మొక్క చూపిస్తాను అండి. దీని స్పెషల్ నిమ్మ మొక్క. ఇక్కడ పెద్ద నిమ్మ మొక్క, ఈ బీరపాద అడ్డం వస్తున్నట్టుంది. ఇక్కడ పెద్ద నిమ్మ మొక్క ఉంది. అది విత్తనంతో వేసిన నిమ్మ మొక్క అనమాట, పడిమొలిచింది. దానికి 100ల కొద్ది కాయలు ఉంటాయి ఎప్పుడు. ప్రస్తుతానికి చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. అసలు మొత్తం చెట్టు నిండా పోతుంది చూడండి. ఇదిగోండి చెట్టు నిండా పోతే అసలు గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. 100 పైనే. ఈ గ్రీన్ కలర్ లో మీకు ఆకుల్లో కనిపించట్లేదు, కాయలు ఉన్నాయి యాక్చువల్గా. ఇక్కడ లోపల దాక్కున్నాయి. అదిగోండి చెట్టు నిండా ఉన్నాయి. ఇగో ఈ పక్క నుంచి చూడు. అదిగో ఇక్కడ మొత్తం ఇరుకిరుగ్గా ఉన్నాయి మొక్కలన్నీ. సో మీరు చూపించడానికి అవ్వట్లేదు. ఇంకా నేను చెప్పలేను. ఇంకా ఇగోండి ఇక్కడ మన గోరింటాకు మొక్క చూడండి, ఆకు ఎంత ఉందో దీనికి. ఇదొక ఫిగ్ మొక్క. ఇదేమో మ్యాంగో, ఆల్ టైమ్ మ్యాంగో ఇది. దీనికి లాస్ట్ టైం ఇంత కాయలు వచ్చాయి. ఇంకా చిన్న మొక్కే కదా, ప్రస్తుతానికి రావట్లేదు. కూడా ఇక్కడ చూడండి అంజీరకాయలు ఎన్ని ఉన్నాయో. అన్ని రకాల ఫ్రూట్ మొక్కలు ఉన్నాయి దాదాపుగా. ఇంకా లేని మొక్కలు అంటూ లేవు. ఇదిగోండి ఇది ఇంకో జామ అన్నమాట. మామూలు చిన్న చిన్న కాయలు వస్తాయి. ఇంక ఇక్కడ చూడండి దానిమ్మకాయలు ఎన్ని ఉన్నాయి చెట్లకి. ఒకటేమో హైబ్రిడ్ మొక్క, ఒకటేమో విత్తనం పడి మొలిచింది. ఇదిగోండి ఇది కూడా హైబ్రిడ్ మొక్కే. కానీ 3 మొక్కలు చక్కగా కాస్తాయి, భలే కాస్తాయి. ఎంత స్వీట్ గా ఉంటాయో కాయలన్నీ. ఇంతలా ఉంటాయి, అసలు రెడ్ గా ఉంటాయి లోపల విత్తనాలు కూడా. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదిగోండి ఇక్కడ ఇంకోటి అనమాట. ఇది లేటెస్ట్ గా విత్తనం పడి మొలిచింది. దీనికి అప్పుడే కాయలు కూడా కాసేస్తున్నాయి. 1 year అయింది ఈ మొక్క మొలిచి, విత్తనంతో పడి మొలిచింది అనమాట. ఇంక ఇక్కడ మనకి కేజీ జామ ఇదిగోండి ఇక్కడ ఉంది. కానీ ప్రస్తుతానికి కాయలు లేవు. లాస్ట్ టైం కాసింది. ఇదిగోండి చిన్న పూత ఇప్పుడే వచ్చింది. ఆ కాయ నిలబడుతుంది. అసలు ఎంత లావు కాయ అంటే అంత లావు కాయ, స్వీట్ గా ఉంటది. ఇంక ఇక్కడ మనకి గ్రేప్స్ పాద ఉంది. ఫస్ట్ టైం మా అమ్మ కోరిక తీరింది అనమాట. ఇగోండి గ్రేప్స్ గ్రిల్కి బయట ఉన్నాయి. ఇగోండి 2 కాయలు మీకు కనిపిస్తున్నాయో లేదో, 2 కాయలు కాసాయి. ఫస్ట్ టైం మా అమ్మ ఆశ నెరవేరిపోయింది. అసలు గ్రేప్స్ ఎందుకు పండట్లేదమ్మా, మన గ్రేప్స్ కూడా కాయించాలి మనం బుజ్జి టెర్రస్ మీద అని చెప్పి కష్టపడి ఇప్పటి వరకు కష్టపడి పెంచింది. ఇది ఫస్ట్ కాబట్టి ఫస్ట్ క్రాప్ అలా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ స్టార్ ఫ్రూట్స్ చూడండి, చెట్టు నిండా పోతుంది స్టార్ ఫ్రూట్ మొక్కకి. ఈ పుల్లగా ఉంటాయి, పండిన తర్వాత కొంచెం స్వీట్ వస్తాయి అన్నమాట. ఇంక ఇక్కడ అటు పక్క చూడండి మొత్తం నల్లేరు కాడ మనకి హెల్త్ కి చాలా మంచిది కదా.
పచ్చడి చేసుకొని తినొచ్చు చక్కగా. మన మోకాళ్ళ నొప్పులకి వాటికి బాగా పనిచేస్తుందంట ఈ పచ్చడి. అమ్మ చాలా బాగా చేస్తుంది నల్లేరు కాడలతో పచ్చడి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తాను. ఇంక ఇక్కడ ఈ బీరకాయ చూడండి, విత్తనం కోసం అని వదిలేశారు. ఎంతలా ఉందో చూడండి బీరకాయ. మన గార్డెన్ లో విత్తనాలే మనం వేసుకుంటే ఇంక ఇక్కడ డ్రాగన్ మొక్క. అమ్మ వాళ్ళకి ఇది సెకండ్ టైం కాస్తుంది. మనకేమో 4 years నుంచి కాస్తుంది కదా. ఇక్కడ ఒక కాయ ఉంది, ఇంకా బయటకు ఒక పువ్వు ఉందన్నమాట. ఇదే ఫస్ట్ స్టార్టింగ్ కాపు, 2 కాయలతో స్టార్ట్ అయింది. ఇంకా మనం డిసెంబర్ వరకు చక్కగా ప్రూనింగ్ చేసుకుని కట్ చేసుకుని ఇచ్చేసుకుంటా ఉంటే చక్కగా కాయలు కాస్తుంది. ఇదేమో సపోటా మొక్క, ప్రస్తుతానికి కాయలు లేవు. ఆ పక్కనేమో మనకి సీతాఫల మొక్క ఉంది, అది విత్తనంతో పాటు మొలిచిన మొక్క. దానికి కాయలు కూడా కాస్తున్నాయి శుభ్రంగా. ఇంకా చాలా రకాల ఫ్రూట్ మొక్కలు, కూరగాయ మొక్కలు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను మీకు కవర్ చేస్తాను. ఈ మొక్కలన్నీ ఆర్గానిక్ గా తక్కువ ఖర్చులో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తో పెంచుకునే మొక్కలు. చాలా తక్కువ ఖర్చుతో మెయింటైన్ చేసే గార్డెన్ ఇదంతా. మీరే చూడండి కాయలు ఒక్కొక్కటి ఎంతెంత ఉన్నాయో. ఇంక ఇక్కడ కూర్చొని స్టెప్స్ మీద అలా ప్రపంచం మొత్తం చూడొచ్చు. ప్రపంచం మొత్తం కనిపిస్తుంది అన్నమాట. ఆ వ్యూని అలా ఎంజాయ్ చేయొచ్చు. పైనుంచి చూస్తుంటే ఇలా కనిపిస్తుంది. ఇంకొకసారి మా అమ్మ వాళ్ళ ఇల్లు ఎంత ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైన మొక్కల వరకు నేను వీడియో తీసి నేను మీకు చూపిస్తాను. అసలు స్టెప్ కి కుండీలు ఉంటాయి. ఇంకా పైన ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి మీకు చూపించడానికి. ఇదన్నమాట ఈరోజు వీడియో. చూడండి మా కాయలు ఇలా పైకి వచ్చి మురిసిపోతూ ఉంటాం అనమాట మా కాయల్ని చూసుకుంటూ. ఇవైతే బా నాకు ఇంకా తినాలనిపిస్తుంది, భలే టేస్ట్ ఉంటాయి. ఇదన్నమాట ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చింది, నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్, మరిన్ని ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. తక్కువ ఖర్చులో ఎలా ఇన్ని మొక్కలు పెంచుకోగలుగుతున్నామో నేను మీకు వీడియో ద్వారా నేను మీకు హెల్ప్ చేస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కంపల్సరీ కమెంట్స్ లో పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను వెనుకల్పన. ఆర్గానిక్ గా పండించుకోవడం అంత కష్టమేమీ కాదు. ఆర్గానిక్ గా పండించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్.